అంటే నాకుండే హ్యాపీనెస్ ఏంటంటే మిమ్మల్ని చూడగానే రష్మి ఠాకూర్ అనగానే అండ్ ఈ పీజెంట్స్లో గెలుచుకున్న ఒక మిస్ క్వీన్ కావచ్చు, మిస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలవన్నీ చూస్తూ ఉంటే అండ్ మీరు దుబాయ్ అంటారు, అవేవో చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఒక తెలుగు బిడ్డ అనేసరికి ఎక్కడో అటాచ్మెంట్ వచ్చేస్తుంది. తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా కరీంనగర్ బిడ్డ. సో హౌ డూ యూ ఫీల్? అంటే కరీంనగర్ నుంచి ఒక మహిళ ఇలా వచ్చింది, ప్రపంచంలో చాలా దేశాల్లో తన ఉనికిని చాటుకుంది. అక్కడి నుంచి మొదలు పెడదాం యాక్చువల్లీ. సో హోమ్ టౌన్ అది నుంచి. సో ఎట్లా ఈ ప్రయాణం ఎట్లా సాగింది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కరీంనగర్ ఎలా కనపడుతుంది? సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? సో డెఫినెట్గా గర్ల్ కమింగ్ ఫ్రమ్ అ టౌన్ అండ్ దెన్ హ్యావింగ్ బిగ్ డ్రీమ్స్, ఎస్పెషల్గా ఈ ఫీల్డ్ అని అనుకోలేదు ఎప్పుడు. సో అండ్ ఆ ఫీల్డ్ అప్పటి వరకు నాకున్న నాలెడ్జ్, నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మోడల్ అంటే ర్యాంప్ పైన మాత్రమే వాక్ చేస్తారని. నాకు బ్యూటీ ప్యాజెంట్స్ ఉంటాయి, దానికి ట్రైనింగ్ ఉంటుంది, దాంట్లో క్రౌన్ విన్ అయితే యూ విల్ బికమ్ 1 year ఆఫ్ దట్ పర్టికులర్ టైటిల్ విన్నర్ అని కూడా తెలియదు నాకు. సో ఎప్పటి నుంచో టీవీలో చూసి యాక్టింగ్ అయితే వద్దు, మనకి మోడల్ అవ్వాలి అనేది ఎక్కడో ఉండింది. అండ్ స్కూల్లో కూడా నాకు చాలామంది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు, నువ్వు చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి అంటే అదే అనేదానివని. నాకు నిజంగా గుర్తులేదు. మొన్న రీసెంట్గా 2-3 చెప్పారు. జనరల్గా టౌన్ నుంచి వచ్చినప్పుడు అండ్ దాంట్లో నుంచి ట్రెడిషనల్ తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇట్లాంటి డ్రీమ్స్ ఉండటమే పెద్ద తప్పు. సో ఏమనేవాళ్ళు మీరు అప్పుడు? అంటే స్కూల్లో అన్నానంట, నాకు గుర్తులేదు, నేను అన్నానని అంటారు. సో పెద్దగా అంటే బ్యూటీ క్వీన్ అవుదామని, బ్యూటీ క్వీన్ కాదు, ఏదో మోడల్ అవుదామని అన్నానంట. అది కూడా నాకు రీసెంట్ గా చెప్పారు. సో గుర్తు చేశారు, నాకు గుర్తులేదు అది అన్నట్టు. మేబీ ఎక్కడో ఉండుంటది లోపల. అండ్ ఐ థింక్ అట్లాంటి డ్రీమ్స్ ఉండటం కూడా ఒక తెలుగు ఫ్యామిలీలో చాలా పెద్ద తప్పు. ఎప్పుడైతే ఇంట్లో చెప్తారో డాక్టరో ఇంజనీరో ఇంకేదో అవట, అప్పట్లో డాక్టర్ ఇంజనీర్ రెండే ఉన్నాయి. సో ఐ థింక్ మేబీ నేను ఆ భయంతో ఇంట్లో కూడా చెప్పలేదు అనుకుంటా, నాకు తెలుసు యాక్సెప్టెన్స్ ఉండదని. బట్ నేను ఈ ఫీల్డ్కి రావడం అనేది ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అని చెప్పాలి. అండ్ దట్ టు బై గాడ్స్ గ్రేస్, అదేదో లక్లో జరిగిపోయింది. సో నేను కాన్స్టెంట్ ఎఫర్ట్ ఏం పెట్టలేదు దీనికి, నేను అవ్వాలి, నేను అంబిషియస్గా ఎప్పుడూ లేను. అది ఆపర్చునిటీ వచ్చింది, ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అండ్ ఐ వన్ ద టైటిల్. ఐ పార్టిసిపేటెడ్ 8 pageants, 7 titles వచ్చాయి. 7 titles వచ్చాయి. ఓకే. ఫస్ట్ పేజెంట్ ఎప్పుడు? ఫస్ట్ పేజెంట్ 2014లో మిస్ సౌత్ ఇండియా. దెన్ అక్కడి నుంచి నో లుక్ బ్యాక్ టిల్ 2019 ఐ డిడ్ pageants. అవుట్ ఆఫ్ 8 ఐ వన్ 7. నేను సెకండ్ పేజెంట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ పేజెంట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ అప్రిసియేషన్. కొంతమంది ఎక్కడో నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ అమ్మాయికి లక్లో వచ్చింది, చూడటానికి బాగుంటుంది కదా, ఇచ్చేశారు అని అన్నారు. అది రాంగ్ ప్రూవ్ చేయడానికి నేను సెకండ్ పేజెంట్ వెళ్ళాను. సో నాలో ఎక్కడో కొంచెం మొండితనం ఉంది. సో అది ప్రూవ్ చేయడానికి 2 వెళ్ళాను. దెన్ ఐ వన్ మై సెకండ్ క్రౌన్, థర్డ్, ఫోర్త్. సో అలాగా. అంటే ఏంటి డిఫరెన్స్ అంటే, మీరు అన్నట్టు అందంగా ఉన్నారు, ఈవెన్ బ్యూటిఫుల్ ఐస్ అది కూడా వచ్చింది. అవును. సో అది నా సెకండ్ పేజెంట్లో ఐ గాట్ 2 subtitles. సో ఆ సబ్ టైటిల్ కూడా వచ్చింది. ఓకే, అందంగా ఉండడం, కళ్ళు అందంగా ఉండడం, శరీరం అందంగా ఉండడం, అంటే వీటితో పాటు ఇంకేముంటాయి యాక్చువల్లీ? అంటే చాలా మంది తెలియదు. బ్యూటీ పేజెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బ్యూటీ. అట్లా అంటే నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మీరు వెతికి తీస్తే దొరకని రత్నాలు చాలా మంది డిస్టిక్ లో నుంచి కూడా వస్తాయి. ఎందుకంటే నేను విన్ అయిన తర్వాత వెళ్ళిన క్యాంపెయిన్ చేశాను. ఐ వెంట్ టు ఆల్మోస్ట్ 9-10 districts. అప్పట్లో కొత్త తెలంగాణ స్టేట్. సో వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్. ఇట్స్ నాట్ ఓన్లీ లుక్స్ ఇన్ బ్యూటీ పేజెంట్, టాలెంట్, ట్రైనింగ్, బ్లెస్సింగ్స్, లక్ కొంత ఉండాలి, కొంచెం లక్, అండ్ దెన్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు. ఎందుకంటే 3rd round లో మీరు ఎంత అందంగా ఉన్నా ఆన్సర్ చెప్పకపోతే మార్క్స్ రావు. సో ఇంటర్నేషనల్ పేజెంట్లో మనలాంటి అందంగా ఉండేవాళ్ళు 10 times ఎక్కువ బాగున్న వాళ్ళు ఉంటారు. రష్యన్స్ కానీ అమ్మాయిలు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో బ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ థింగ్. అండ్ దట్ టైమ్ నువ్వు ఏ ఆన్సర్ ఇస్తున్నావు, వాట్ ఈస్ యువర్ డిసిప్లిన్, వాట్ ఈస్ యువర్ డెడికేషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే ముఖ్యంగా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నవి? 3 rounds. ఫస్ట్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది. ఓకే, అందులో ఏముంటుంది?
ఇంట్రడక్షన్, టెలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ 60 seconds, 1 minute లోపల మనం మీ గురించి చెప్పాలి, తడబడకుండా కాన్ఫిడెంట్గా. జనరల్గా మార్క్స్ ఎలా చూస్తారంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, తడబడకుండా చెప్తున్నావు, తడబడ్డామా పోయిందే. సో అండ్ దెన్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్? బాడీ లాంగ్వేజ్, ఎలా నిలబడి చెప్తున్నారు, స్టేజ్ ఫియర్ ఉందా. సో సెకండ్ రౌండ్ వచ్చేసి క్వశ్చనర్. ఆ క్వశ్చనర్లో మిగిలిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ క్వశ్చనర్ థర్డ్ రౌండ్లో ఉంటుంది. సో ఆ టైంలో మీకు 60 secondsలో ఆన్సర్ తట్టకపోయినా కూడా మార్క్స్ పోయినట్టే. కానీ క్వశ్చనర్ కూడా టఫ్గానే ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. సో 8 judges, 5 to 8 judges కూర్చుంటారు. డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఉంటారు. ఒకరు బ్యూటీ ఫీల్డ్ నుంచి, ఒకరు మూవీ ఫీల్డ్ నుంచి, ఒకరు మేబీ గవర్నమెంట్ నుంచి, కొంతమంది జడ్జెస్ని తెస్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో ఎవరేమో అడుగుతారో తెలియదు, ఆ టైంకి కూడా ఆన్సర్ చేయటం. సో ర్యాండమ్గా ఒకళ్ళు అడుగుతారు అంతేనా? వీ నీడ్ టు పిక్ అప్, వీ హ్యావ్ టు పిక్ అప్. సో పిక్ చేసిన జడ్జి మనల్ని అడుగుతారు. సో వెంటనే ఆ 60 secondsలో కన్విన్సింగ్ ఆన్సర్ కాన్ఫిడెంట్గా చెప్పాలి, స్పాంటేనియస్ ఉండాలి, ఆన్సర్ కూడా సెన్సిబుల్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్.